నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. భారతదేశ నూతన ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఈయన కోయంబత్తూరుకు 2 సార్లు ఎంపీగా పనిచేశాడు బీజేపీలో. తర్వాత అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా కూడా కొంతకాలం పనిచేశాడు. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ ఊహించిన విధంగా నిన్నటి దాకా దక్షిణ భారతదేశం నుంచి ఒక పేరు అనుకుంటే డాక్టర్ లక్ష్మణ్కి ఉపరాష్ట్రపతి కావచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ నిన్న జరిగిన మీటింగ్లో రాజ్నాథ్ సింగ్తో పాటు అమిత్ షా, మోదీ గారితో పాటు లక్ష్మణ్ గారు కూడా పాల్గొన్నారు. పార్లమెంట్ బోర్డు మీటింగ్లో అనేక తర్జన భర్జనల మధ్య చివరికి మహారాష్ట్ర గవర్నర్గా ఇప్పుడున్న సిపి రాధాకృష్ణన్ని ఉపరాష్ట్ర పదవికి ఎన్నిక చేశారు. అంటే ఈ రాధాకృష్ణన్ గొప్పతనం ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం. సుమన్ టీవీ సాక్షిగా ప్రేక్షకులందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మాది కూడా ఉంది. కాబట్టి ఈయన ఎన్డీఏ పక్షాన ఉపరాష్ట్రపతిగా అనౌన్స్ అయ్యారు. ఇది ఎలక్షన్స్ ఉన్నా కానీ గెలుపు నలుపే నడకే. ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు తమిళనాడులో ఉన్న డిఎంకే కూడా కావచ్చు వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇతను తమిళనాడు చెందిన వ్యక్తి. గతంలో నేను ఇందాక చెప్పినట్టు తెలంగాణ గవర్నర్గా చేసిన, కోయంబత్తూరుకు 2 సార్లు ఎంపీగా చేసిన ఆర్ఎస్ఎస్ భావజాలం నిండిన వ్యక్తి. ఆర్ఎస్ఎస్ అంటే వెరీ స్ట్రాంగ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఒక రకంగా బీజేపీని డిసైడ్ చేసి బీజేపీలో సమర్థవంతమైన నాయకులు తయారు చేసే బాధ్యత ఆర్ఎస్ఎస్ తీసుకుంటుంది. ఎటువంటి స్వార్థం లేకుండా దేశం కోసం పనిచేస్తారు. అటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి పూర్తి సపోర్ట్ ఈయనకుంది. దీనితో పాటు తమిళనాడులో ఈయన చేయటం, తమిళనాడు అవటం, రేపు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ తమిళనాడు జరగనుండటం వల్ల ఒకవైపు సనాతన సంప్రదాయం అని చెప్పి మురుగన్ భక్త సమాజానికి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఇది ఎన్డీఏ తరపున. అంటే ఎన్డీఏ తమిళనాడులో బాగా వేయాలని చూస్తుంది, తమిళనాడులో అధికారం రావాలని చూస్తుంది. కాబట్టి ఏ అవకాశాన్ని వదులుకోవట్లా. ఇటువైపు పవన్ కళ్యాణ్ గారి ద్వారా దక్షిణ భారతదేశంలో విస్తరించాలని చూస్తున్నారు. ఇంకోవైపు రాధాకృష్ణన్, ఇదే తమిళనాడు చెందిన సిపి రాధాకృష్ణన్ నేను నియమించటం మరి తమిళనాడులో ఇప్పుడున్న అధికార పార్టీ ఏం చేయబోతుంది, సపోర్ట్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలా. ఏదైనా చేసినా డిఎంకేని వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తుందా, సపోర్ట్ చేస్తుందా తమిళనాడు చెందిన వ్యక్తిని అనేది అందరికీ తెలిసింది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతున్నాయి అనేది ఒక రకంగా ఒక అస్త్రం సంధించినట్టే. ఇకపోతే ఉభయ సభలు మొత్తం సభ్యులు చూస్తే పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు 786 మంది ఉంటారు. 394 మంది ఉంటే గెలుపు. మరి ఎన్డీఏకి ఎంత ఉంది? 422 ఆల్రెడీ ఉంది. ఎందుకంటే లోక్సభలో 293 మంది బలం ఉంది ఎన్డీఏ మిత్రపక్షాలు. తర్వాత రాజ్యసభలో 129. అంటే ఆల్మోస్ట్ 422 ఉంది. కావాల్సింది 394. కాబట్టి దీంట్లో ఓటు ఎవరికి వేస్తారనేది వాళ్ళ యొక్క ఇది ప్రకారం పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వేయాల్సింది. ఇకపోతే కాంగ్రెస్ కూటమి, ప్రతిపక్ష కూటమికి ఓట్లు ఎన్ని ఉన్నాయి? 234 పార్లమెంట్లో ఉన్నాయి, రాజ్యసభలో 79. అంటే 313 మాత్రమే ఉంది. మరి 313 ఉంటే గెలిచే అవకాశం లేదు కదా. మరి కాబట్టి భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ నియమించబడుతున్నాడు అనేది అక్షర సత్యం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.